అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే ధర్మపురి పట్టణంలో చూసుకుంటే గిట్ట అక్రమ రవాణా, ఇసుక రవాణా ఒక విపరీతమైనటువంటి రీతిలో కూడా నడుస్తున్నది. ఎంతమంది అధికారులకు కంప్లైంట్ చేసినా, ఎంతమంది ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. అదేవిధంగా నిన్న మంత్రి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం, రోడ్ల కోసం ఇవాళ ఇసుక తీస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణ్ కుమార్, మీరు అధికారాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నారని చెప్పేసి ఒకటి మాత్రం మర్చిపోకండి. సరే పేదవాడున్నాడు, పేదవాళ్ళు ఉంటే కూడా పేదవాళ్ళకు ఇష్టంగా ఇవ్వాలని చెప్పేసి జీవో లేదు. పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గుర్తుపెట్టుకో, ఇవ్వాలా అక్రమ రవాణా చేసినటువంటి ఇసుక పేదవాళ్ళకి ఇవ్వాలని లేదు చట్టంలో. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎవడైతే ఇసుక తీస్తున్నటువంటి ట్రాక్టర్ యాజమాన్యాలు ఉన్నాయో, ఇలా వాళ్ళందరూ కూడా ఒకటి వీడియో పెట్టి చెప్పి ఏం మాట్లాడతాడు, నేను 12 ఏళ్ళ నుంచి ఇసుక దొంగతనం చేస్తున్నా, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు దొంగతనం చేసిన, ఆ 10 ఏళ్ళకు సంబంధించినటువంటి ఇసుకను ఇవాళ 2 సంవత్సరాలలో సంపాదించుకున్నా అని చెప్పేసి ఎంత ధైర్యంతో ఒక దొంగ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా అధికారులు వాడిపైన చర్య తీసుకోరు. అంటే ఏంది, గోదావరి కని లక్ష్మణ్ కుమార్ గారు, ఇలా గోదావరి కని కొప్పలీశ్వర్ గారు, మీరు ఇద్దరు కలిసి ధర్మపురి ప్రజల్ని మోసాలు చెయ్యూరి, అక్రమాలు చెయ్యూరు అని చెప్పేసి ఇలా వాళ్ళను ఇలా రెచ్చగొడుతున్నారు. గతంలో మీరు రెచ్చగొట్టింది, ఇప్పుడు మీరు రెచ్చగొట్టింది. ఇంకోటి ప్రెస్ మీట్ పెడతారు, 20 మంది 30 మంది కలిసి ప్రెస్ మీట్ పెట్టి వాడేం మాట్లాడతాడు, మాకు తినడానికి తిండి లేదు, మాకు వేసుకోవడానికి బట్టలు లేవు, మేము 30 సంవత్సరాల నుంచి తాతల తండ్రుల నుంచి మేము దొంగిసుకొని కొట్టుకొని పొయ్యల గవర్నమెంట్ మొత్తం మోసం చేస్తున్నామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టినా కూడా సంబంధిత పోలీస్ అధికారులు, ఎంఆర్ఓలు, అదేవిధంగా చూసుకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్లు మాత్రం ఇంత దొంగతనం చేస్తున్న సంబంధిత మంత్రి ఇంత దొంగతనం చేస్తున్నా కూడా వారిపైన చర్యలు ఉండవు. ఇలా లక్ష్మణ్ కుమార్ గారు నీకు ఒకటే సవాల్ విసురుతున్నా, ఇలా నువ్వు నిజమైనటువంటి ధర్మపురి, నువ్వు ఏవటే ఇలా ధర్మపురి నియోజకం గతం ఇలా చూసుకుంటే కూడా ధర్మపురి పేరు ఖరాబ్ అవుతుంది, ఇలా ధర్మపురి పుణ్యక్షేత్రం పేరు ఖరాబ్ అవుతున్నది. నీకు నిజంగా లక్ష్మణ్ కుమార్ గారు గవర్నమెంట్ పైన ఏదైనా చట్టం పైన ఎలాంటి చట్టం పైన నీకు ఒక నమ్మకం విశ్వాసం గిట్ట ఉంటే గిట్ట ధర్మపురి పట్టణంలో 10,000 ట్రిప్పుల ఇసుక డంపులు చేసి ఉన్నాయి. ఆ ట్రిప్పుల్ని సీజ్ చేసి చట్టపరంగా ఏదైతే డీడీ కట్టి పేద ప్రజలకు అయితే మీరు గవర్నమెంట్ ఏదైతే మేము ఇసుక ఇస్తామన్నారో ఆ ఇసుకను పేద ప్రజలకు ఇయ్యూరి. అది కూడా డీడీ కట్టాల గవర్నమెంట్కు డీడీ కట్టిన తర్వాతనే ఆ ఇసుక ఇవ్వాలి. మరి మీరు చట్టాన్ని మేము పాలించమంటే మరి ఎంఆర్ఓ ఎందుకు, ఆర్డీఓ ఎందుకు, పోలీస్ యంత్రాంగం ఎందుకు, అదేవిధంగా చూసుకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు? మా ఇష్టంగా మీరు నడిపించుకుంటే మరి ఆఫీసర్లు ఎందుకు? గవర్నమెంట్ వీళ్ళకి జీతాలు ఇచ్చి అసలు ప్రజల సొమ్మును ఎందుకు పెట్టడం, వృధా చేయడం ఎందుకు? వాడు 30 ఏళ్ళ నుంచి మా తాతల తండ్రుల కానీ మేము అందరం కలిసి ఇసుక దొంగతనం చేసి బతికినామని చెప్తుంటే కూడా పట్టించుకోరు. ఇలా లక్ష్మణ్ కుమార్ గారు గుర్తుపెట్టుకుని ధర్మపురి నియోజకం పేరు ఖరాబ్ చేయకండి. ఇలా మీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, అధికారం ఇస్తే మీరు ప్రభుత్వ ఆస్తిని రక్షించే బాధ్యత మీది, ప్రభుత్వ ఇసుకను రక్షించే బాధ్యత మీది. ఇలా ధర్మపురి ఇలా ఓడు మాట్లాడతాడు రోడ్ల కోసం మీరు ఎవరయ్యా మీరు ఇసుక ఇచ్చి ఇవ్వడానికి? రోడ్ల కోసం మోర్ల కోసం కాంట్రాక్టర్ గాడు టెండర్ వేసుకున్నాడు, వాడు ఏ విధంగా అయితే ఇసుక తెచ్చుకుంటాడో వాడు ఆ విధంగా ఇసుక తెచ్చుకొని రోడ్లు మోర్ వేసుకుంటాడు తప్ప వాని కోసం మీకెందుకు ఇంత తాపాత్రయాలు? ఒకటి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓన్లీ ధర్మపురిలోనే రాలేదండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ మొత్తం వచ్చినాయి, ఒక ధర్మపురిలోనే కడతలేరు. జిల్లా మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో అన్ని దగ్గర డబుల్ బెడ్రూమ్ కడుతుండ్రు. మరి వాళ్ళు కొనుక్కొని కడుతురా ఇసుక, లేదా అక్రమంగా వేసే కడుతురా అని చెప్పేసి ఒక ప్రశ్న. ఇలా గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణ్ కుమార్ గారు, మీకు నిజమైనటువంటి ప్రేమ గిట్ట ఉంటే ధర్మపురి నియోజక ప్రజల పైన కానీ వీళ్ళపైన కానీ 10,000 ట్రిప్పుల ఇసుక ధర్మపురి పట్టణంలో ఉంది. ఆ పట్టణంలో ఇసుకను సీజ్ చేసి ప్రజల దగ్గర డీడీ కట్టిపించుకొని ఇసుకను అమ్మండి, లేదా ఎంఆర్ఓ గారు సీజ్ చేసిన తర్వాత దాన్ని టెండర్ రూపకంగా వేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చడానికి ఏమన్నా చేసుకుంటుంది ఒకటి. అదేవిధంగా చూసుకుంటే అసలు ధర్మపురి ప్రాంతానికి ఇంకో విషయం, ఇసుక బజార్ తెస్తే ఇవన్నీ గొడవలు కొట్లాటలు పంచాయతీలు ఉంటాయా? అడ్డమైనోడు మాట్లాడాల్సి వస్తుంది, అడ్డమైనోళ్ళు వీడియో పెట్టి మేము బతుకుతామని దొంగతనం చేస్తామని చెప్పుకునే వాళ్ళకి మీరు అందరూ వస్తాదు పలికేసే అవసరం ఉంటుందా? ఇలా గుర్తుపెట్టుకోవాలి, ధర్మపురి ప్రజల మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే గిట్ట ఎంఆర్ఓ గారినే సీజ్ చేసి
డీడీ కట్టించిన ప్రజలకు అమ్ముకోమనండి. ఇష్టం వచ్చిన డీసీ ధర్మపురి పేరు ఖరాబ్ అయ్యేదని చెప్పి తెలియజేస్తూ నేను మీ కూడా మైపాల్ ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ప్రజలారా, ధర్మపురి ప్రజల్ని మోసపూరిత కార్యక్రమాలు చేసే పని గోదావరి కనంలో పడుతురు. వీళ్ళని పంపిద్దాం, వీళ్ళు వద్దు, వీళ్ళతో జాగ్రత్త.